జరిగినటువంటి అనేక సందర్భాల్లో కూడా ఎప్పుడు నెగిటివ్గా వారు స్పందించలే, పాజిటివ్గానే స్పందించుకుంటూ వెళ్ళారు. రామకృష్ణరావు గారు చెప్పారు, వారు అమెరికాలో కొలంబియా యూనివర్సిటీలో పబ్లిక్ ఫైనాన్స్ మీద అద్భుతంగా చదువుకొని పిహెచ్డి చేసి వారు వచ్చారు అని. నిజమే. మరి ఒక సామాన్య బాలుడు పాఠశాలకు వెళితే నేరుగా పాఠశాలలో కూర్చోటానికి అవకాశం లేక, అందరితో సమానంగా కూర్చోలేక, బయటికి పంపిస్తే తడికి అవతల కూర్చొని పంతులు గారు చెప్పే పాఠాలను విని ఎక్కడా కూడా తను బాధకి గురై, అవమానానికి గురై తను బడి వదిలిపెట్టిపోలే. తను పంతంతో బయటైనా కూర్చుంటాను కానీ నేర్చుకోవాలని కూర్చున్నాడు. నేర్చుకొని కొలంబియా లాంటి యూనివర్సిటీ, అమెరికాలో ఉన్నటువంటి యూనివర్సిటీ దాకా వెళ్ళి చదువుకొని తను అంటే నెగిటివ్ అట్మాస్ఫియర్లోంచి పాజిటివ్గా కన్వర్ట్ చేసుకొని ఈ దేశంలో ఈరోజు అందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడుకొని ఆయన గౌరవించే స్థానానికి ఎదిగాడు. అది గొప్పతనం. చివరికి ఏ స్థాయి కంటే కొలంబియా యూనివర్సిటీలో లైబ్రరీలో ఆయన బస్ట్ స్టాచ్యూని పెట్టుంచారు. నేను అమెరికా వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఆయన చదువుకున్న ప్రదేశానికి వెళ్ళాలని చెప్పి ఆ యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళి వారికి దండేసి పుస్తకంలో ఆ మహానుభావుడు నువ్వు ఏడదాకా వచ్చి చదువుకొని వచ్చినందుకు నిజంగా మా అందరికి స్ఫూర్తి అని చెప్పి రాసి మరి వచ్చాను. అంత బాగా చదువుకొని వచ్చిన తర్వాత కూడా డిఫెన్స్ సెక్రటరీ అయితే మరి అటెండర్గా అంటే బంట్రోత్గా ఉన్నటువంటి వ్యక్తి ఫైల్స్ అందించడానికి ఫైల్స్ ఇసిరేసే పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడు కూడా నెగిటివ్గా స్పందించలే. ఈ సమాజం ఈ రకంగా ఉంది, దీన్ని మార్చాలి అని చెప్పి గొప్ప ఆలోచనతో బయటకు వచ్చి మార్చడానికి కావాల్సిన మార్గాన్ని ఎత్తుకుంటూ ముందుకు నడిచాడు. అలా నడిచిన క్రమంలోనే ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని ఆయన అందించగలిగాడు. ఈరోజు మనం అందరం సమానమైన హక్కులు ఈ దేశంలో పొందగలుగుతున్నామంటే ఆయన ఆలోచన, పాజిటివ్ దృక్పథంతో ఆలోచించిన విధానంతో వచ్చినటువంటి భారత రాజ్యాంగం ద్వారా ఈరోజు మనం అనుభవించగలుగుతున్నాం. మిత్రులారు, ఒక్కసారి ఆలోచించేయండి. అంటే ఇన్ని అసమానతల్ని, ఇన్ని ఇబ్బందుల్ని కూడా అధిగమించటానికి ఏకైక మార్గం విద్య అని నమ్మాడు ఆయన. తనను తను విముక్తిని చేసుకోవటానికి కూడా విద్యని ఆశ్రయిస్తూ తనలాగా బాధపడేటువంటి వాళ్ళందరినీ విముక్తి చేయాలంటే కూడా విద్యే మార్గం అని చెప్పి ప్రగాఢంగా నమ్మి అనేక విద్యాలయాలను కూడా స్థాపించారు వారు. మనందరికీ ఒక డైరెక్షన్ కూడా ఇచ్చారు, చదువుకోండి. చదువు ద్వారానే వీటన్నిటిని అధిగమించడానికి అవకాశం ఉందని కూడా వారు స్పష్టంగా చెప్పి